ఒకటి సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండాలి, ఏదైతే సబ్జెక్ట్ ఉందో. రెండోది టైం ఇస్ ది ఎసెన్స్, టైం ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. స్టూడెంట్ టైంలో స్టూడెంట్ ఎంత చదవాలో, ఎన్ని గంటలు స్పెండ్ చేయాలో అన్ని గంటలు స్పెండ్ చేయాలి. ఓకే, ఐ నాట్ ఫిలింగ్ దట్ యాక్చువల్ ఓన్లీ చదువుకుంటూ ఉండాలి, వేరే అదర్ యాక్టివిటీస్ మానేయాలి ఉండాలి. అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి, అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. బట్ చదువు అనేది ఏదో నేను ఇప్పుడు సీ అవ్వాలనుకుంటే ఆ టాపిక్ మీద ఎంచుకోండి, ఇంజనీరింగ్ అవ్వాలంటే ఆ టాపిక్ మీద ఉండాలి. ఇంజనీరింగ్లో కూడా చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అవ్వాలా, మెకానికల్ ఇంజనీరింగ్ అవ్వాలా, కొత్తగా వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని, అవన్నీ మంచి సబ్జెక్ట్ అన్నమాట. వాటి మీదే ఫోకస్ చేయండి. ఆ ఫోకస్కి వెళ్ళి దాని మీద బాగా మైండ్ పెట్టి ఆ టాపిక్ బాగా నేర్చుకోవాలి. తర్వాత నేను చెప్పేసాను 3: ఒకటి టైం, 2 టాపిక్ మీద కమెంట్ ఉండాలి, 3 డెడికేషన్. ఏదైతే మనం చేయాలో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. జస్ట్ వన్ ఏదో బుక్ చదివి వచ్చిన దగ్గర చెప్పలేదు, నేను ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. నా ఫస్ట్ జాబ్లో చాలా డెడికేటెడ్గా పనిచేశాను. సో వాళ్ళు నాకు చాలా అంత లిఫ్ట్ ఇచ్చారు అనమాట. అన్ని ప్రమోషన్స్ ఇచ్చారు. ఈ ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ ఇస్తే ఏమవుతుంది, మనకు ప్రమోషన్ అనేది చేసుకొని మనం సంపాదించుకోవడానికి కాదు. ప్రమోషన్ అనేది మనం ఎక్స్పోజ్ అవడానికి, మార్కెట్కి ఎక్స్పోజ్ అవడానికి, జనాలందరికీ తెలియడానికి. పిఆర్ అంటే ఈరోజు మార్కెట్లో టెలికాం పర్సన్, టెలికాం గురించి ఎండ్ టు ఎండ్ డిజైన్ అనేది ఒక క్రియేట్ చేసుకున్నాను అనమాట. నేను క్రియేట్ చేసుకుని నేను 2012లో జస్ట్ బయటకు వచ్చిన వెంటనే అందరూ కూడా పిలిచి నాకు ఆర్డర్ ఇచ్చారు. ఎందుకంటే నాకు ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంది. నాకు ఇచ్చిన అవకాశం ఉపయోగించుకుని అందరితో కాంటాక్ట్స్ పెంచుకున్నాను. బిజినెస్ చేయాలంటే మీకు అన్నీ కావాలి. మీకు సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండాలి, రిలేషన్స్ ఉండాలి. మూడవది అందరికీ కూడా తెలిసి ఉండాలి. మార్కెట్లో కానీ సొసైటీలో కానీ మీకు బాగా తెలిసి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వాడికి, మన కస్టమర్కి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ పని నేను అప్పచెప్తే నేను డెలివరీ చేసేస్తాడు అనేది ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఆ కాన్ఫిడెన్స్ నేను క్రియేట్ చేసుకున్నాను కాబట్టి పెద్ద కస్టమర్ ఉండాలి, మనకు మంచి ఆర్డర్లు రావటం, దాంతో ఇరాన్ గ్రోత్ అవ్వటం. సార్ చెప్పినట్టు లాస్ట్ ఇయర్ మేము ఒక 500 కోట్లు టర్నోవర్ చేసాము. ఇప్పుడే రీసెంట్ గానే మనకు ఒక 1800 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది అనమాట. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 18 కోట్ల కాంట్రాక్ట్ సంపాదించుకున్నాం అని అంటే మనం ఎంత క్రెడెన్షియల్స్ బిల్డ్ చేశాము. అంటే క్రెడెన్షియల్స్ అంటే మనకు 2 ఉంటాయి అన్నమాట. ఒకటి టెక్నికల్ క్రెడెన్షియల్స్, రెండోది ఫైనాన్షియల్ క్రెడెన్షియల్స్ ఉంటాయి అన్నమాట. టెక్నికల్ క్రెడెన్షియల్స్ సంపాదించాలంటే ఎంత మనం హార్డ్ వర్క్ చేస్తే